నామములో అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈ 3వ రోజు వర్తమానంలోకి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. లేఖనాలు గ్రహించినట్లు మా మనసులు తెరవండి ప్రభువా. మాకేది అవసరమో మీకు తెలుసు, మరియు మీకు ఏది అవసరమో అది మేము జరిగించినట్లు మమ్మల్ని మలచండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. దిండు అందరికి వందనాలండి. వాక్యం చదువుకుందాం. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఉదయకాలం నుండి. ఈ 3వ రోజు రాత్రి ఏం మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు పదే పదే ఒక వాక్యాన్ని చెప్పమని నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. అందుచేత ఆ విషయాలే మీతో నేను పంచుకుంటున్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వాక్యము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వాక్యము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విచిత్రంగా ఉంటుంది దేవుడు చెప్పే మాటలు. కొన్నిసార్లు అసలు దేవుడు మనకున్న పరిస్థితులకి దేవుడు చెప్పే మాటలకు పొంతన లేదే, సంబంధం లేదే అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సిరియా నుండి కుష్టి రోగంతో నయమాన్ వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఈయన కుష్ఠరోగానికి యోర్దాన్ నదిలో మునగటానికి సంబంధం ఏముంది? చాలా కోపం వచ్చింది ఆయనకి. యెహోవా నామములో చెయ్యాడించి ప్రార్థన చేస్తాడనుకుంటే నదిలో మునగమంటాడేంటి? మా దేశంలో నదులు పవిత్రమైనవి కావా అంటే, దేవుని ఆత్మతో అనుసంధానం లేని వారికి దేవుడు చెప్పే కొన్ని విషయాలు అర్థం కావు. ఎందుకంటే దేవుడు చెప్పేదానికి మనం ఉన్న పరిస్థితికి పొంతన ఉండదన్నమాట. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. మరొక ఉదాహరణ, ఇశ్రాయేలీలు మాంసము కావాలని ఏడ్చారు. మాంసం కావాలని ఏడిస్తే మాంసం ఇస్తే సరిపోతుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు ఒక్కడివే ఈ భారం భరించలేవు, 70 మందిని తీసుకొచ్చి నిలబెట్టు, నీ మీద ఉన్న ఆత్మ ఒక పాలు వారి మీద ఉంచుతాను, వాళ్ళు నీ భారం తీసుకుంటారన్నాడు. వాళ్ళేమో ఇజ్రాయేల్ ప్రజలందరూ మాంసం అడుగుతున్నారు. దేవుడేమో మోషే భారాన్ని ఇతరుల మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది అసలు సందర్భమా? సందర్భం కాదు కదా. కానీ వారు శరీర సంబంధమైన రుచిని ఆశించారు. కానీ దేవుడు మోషే హృదయ భారాన్ని, ఒత్తిడిని చూశాడు. కాబట్టి దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని వేల మంది ప్రజలు 3 రోజుల నుంచి ఆహారం లేక ఇబ్బంది పడతా ఉంటే రొట్టెలు కొనకరని అన్నాడు యేసయ్య. డబ్బులేమి లేవంటే ఎలాగైనా సరే మీరే వారికి భోజనం పెట్టాలంటాడు ఆయన. పొంతన ఉండదన్నమాట కొన్నిసార్లు. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరి ద్వారా చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి నీ పని ఆయన జరిగించబోతున్నాడు. చదవండి కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. దేవుడు ఈ మాట నెరవేరుస్తాడు ఈ కుటుంబంలో. నీ కోరిక ఏదో అది సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. అయితే
దానికి ముందుగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ పనులను అలా ఉంచి, నీ పనులు జరిగే పనులను వెతకటం మానేసి దేవుని రాజ్యమును నీతిని వెతకటం ఆరంభించు. ఆయన నీ పని చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము. అది నువ్వు అప్పగించేసి ఆయన నమ్ముకో, వెతకాల్సింది వెతుకు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉండు, ఆయన నీ కార్యము నెరవేర్చును. స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన చూసుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. అందులో ఒకటి ధ్యానం చేద్దాం, రెండు ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. రాజ్యాన్ని గురించి ధ్యానం చేద్దాం. రాజ్యములు రెండు. మొదటిది పరలోక రాజ్యము, రెండవది దేవుని రాజ్యము. ఇంకా రాజ్యం అనే రిఫరెన్సులు చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఈ రెండిటికి సంబంధించినవే. కొత్త నిబంధనలోనే నేను మాట్లాడతాను. ఈరోజు కొత్త నిబంధనలోనే మాట్లాడతాను. నిన్నటి రోజున పాత నిబంధనలోనే మాట్లాడాను, ఈరోజు కొత్త నిబంధనలోనే మాట్లాడతాను. చూడండి, కొత్త నిబంధనలో ఆరంభంలో పరలోక రాజ్యం అని ఉంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందులను యోదయారణ్యంలో ప్రకటించుచుండెను. అక్కడ పరలోక రాజ్యం అనే ఒక రిఫరెన్స్ నేను మీకు చూపించాను. సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనంలోకి వచ్చేసరికి, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలయ యందంతట సంచరించను. స్తోత్రం, హల్లెలూయా. సో రెండవది ఏంటంటే దేవుని రాజ్యము అని. చూడండి, బ్రాకెట్లో దేవుని అనేది పెట్టాడు. దేవుని రాజ్యము అన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. పరలోక రాజ్యము అంటే మనం వెళ్ళవలసినది, దేవుని రాజ్యము అంటే మన యొద్దకు దిగి వచ్చినది. ఇప్పుడు మనం దేవుని రాజ్యములో ఉన్నాము. ఎక్కడున్నాం చెప్పండి? కరెక్ట్గా సంపూర్ణంగా నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నెరవేరుతుంది. ఏమిటది? ప్రజలలోని ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు. అంటే దేవుని రాజ్యంలో మిరాకల్స్, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు ఉన్నాయి. మరి పరలోక రాజ్యంలో ఆడేం అక్కర్లేదు, ఎందుకంటే ఆడ శరీరంలో ఉండవు. అర్థమైందండి? ఏమవు పరలోక రాజ్యాన్ని స్వస్థపరచవు. దేవునికి మహిమ కలుగునుగా. మరి హానుకి ఎలాగెళ్ళాడు? ఏలియా ఎలా వెళ్ళాడు? చాలా అందుకు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, రెప్పపాటులో ఈ దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చును అన్నాడు. అంతే, వాళ్ళు వెళ్తా ఉన్నారు, మార్చేశాడు. ఎప్పుడైతే అగ్ని రథములు ఏలియాను తాకాయో అప్పుడే ఆయన మారిపోయాడు. లేకపోతే పెద్ద పెద్దగా అరువును కదా మంటలకి, కదండి. అయ్యో బాబోయ్, వామ్మో, అయ్యో కాలిపోతున్నా పెద్ద పెద్దగా అరుచును కదా. పాపం ఎలీషా ఎలాగోగలగా దూకి లాక్కునేవాడు కదా గురువు గారిని, అంతే కదా. ఎప్పుడైతే అగ్ని రథాలు ఏలియాను అలా తాకాయో ఈ మట్టి శరీరము మహిమగల దేన శరీరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు హానుక్ అనే వ్యక్తిని దేవునితో నడిచేవాడట.
కానీ ఒకరోజు చాలా దూరం నడిచాడట. నువ్వు ఎందుకు వస్తున్నావు, ఆగిపో అని దేవుడు అనలేదట. నేనేంటి ప్రభువా ఇంత దూరం వచ్చాను, ఆగిపోతాను అని హానోకు అనలేదట. తీరా వాళ్ళిద్దరూ ఆ వ్యవహారంలో మునిగి తేలుతూ మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి ఒకసారి స్పృహలోకి వచ్చారు. వచ్చి చూస్తే వాళ్ళు ఏడున్నారంటే పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, హానోకు ఇక్కడ దాకా వచ్చావా, ఇంకేం పోతావులే అన్నాడట. ఆయన కూడా అన్నాడట, ప్రభువా నాకు తెలియకుండానే చాలా దూరం వచ్చేసాను నీ రాజ్యం దాకా, ఇంక నేను వెళ్ళలేనులే ప్రభువా అన్నాడట. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. అటువంటి మహిమ కలిగిన అనుభవాన్ని దేవుని ఆత్మ నీకు ప్రసాదించునుగాక. అటువంటి ఒక స్పిరిట్ దేవుడు ఈ స్థలములో కుమ్మరించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దేవుని రాజ్యములో అద్భుతాలు ఉన్నాయి. దేవుని రాజ్యం మీన్స్, అసలు దేవుని రాజ్యము యొక్క సంపూర్ణ అర్థమేమిటి? దేవుని రాజ్యం అంటే సంపూర్ణ అర్థమేమిటి, సంపూర్ణ సందేశం ఏమిటి? ఒక మాటలో చూపిస్తా, చూడండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనోపనము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయు ఆనందము ఉన్నది. దేవుని యొక్క సోయన అర్థము పరిశుద్ధాత్మ వ్యక్తి సంతోషమును అనుభవించుట, ఈ లోక సంబంధమైన శరీర వాంఛలను మరచి, ఈ లోక సంబంధమైన సంబంధాలను బాంధవ్యాలను మరచి, తల్లి తండ్రి స్నేహితులు ఈ బాలను సమపోయి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో సంపూర్ణముగా ఆనందించగలుగుటయే దేవుని రాజ్యం. దేవుడు ఆ దేవుని రాజ్యమునకు సంపూర్ణతలోనికి నిన్ను పిలుస్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు దేవుని రాజ్యంలోకే సంపూర్ణంగా రాలేకపోతే పరలోక రాజ్యానికి ఎలాగెళ్తా? చాలామంది ఇంకా దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా అనుభవించటం లేదు. దేవుని రాజ్యాన్ని నువ్వు ఇంకా సంపూర్ణంగా అనుభవించలేదు. దేవుడు ఇప్పుడు దేవుని రాజ్యంలోకి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మలో ఆనందించు. అప్పుడు నీకు పరలోక రాజ్యం వచ్చేస్తాయి. మరియు భూ సంబంధమైన రోగము, వ్యాధి, కన్నీరు, దుఃఖము, వేదన అంతయు తొలగిపోతాయి. రహస్యం ఇదే. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో సంపూర్ణంగా ఆనందించగలిగితే ఈ భూ సంబంధమైన కోరికలన్నీ తీరిపోతాయి. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అది చాలు. థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఆ దేవునిలో సంపూర్ణంగా సంతోషిస్తావో నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి. అందుచేత చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు? 3వ వచనంలో, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును. చాలు. అంటే నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆనంద తైలం, జాయ్. ఆ పరిశుద్ధాత్మలో సంపూర్ణమైన ఆనందం.
ఇది కానీ నువ్వు సంపూర్ణంగా ఎంజాయ్ చేయగలిగితే, అనుభవించగలిగితే, ప్రతిరోజు నీవు ఆత్మలో సంచరించగలిగితే, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నీవు ఆనందించగలిగితే, నీ భూ సంబంధమైన అవసరతలు, అక్కరలు, స్వస్థత, ఆర్థిక సమృద్ధి, నీ కుటుంబం కట్టబోట అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నెరవేర్చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. అర్థమవుతుందా అండి? నీవు ఆయన్ని వెతికితే చాలు. అందుకే బైబిల్ అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును. కాబట్టి నువ్వు ఆయన వెతికి చాలు, అన్ని సంపూర్ణంగా నీకు కొంచెం చాలంది. ఈ రహస్యం అర్థాక నిజంగా దేవుని ఆత్మ ఆనందించ ఆ విలువైన కోల్పోతారు. బైబిల్ అంటది, ఎందరో దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ఆత్మ నడిపింపులో నీవు ఉంటే వారసుడివి, వారసురాలు. చాలామంది ఈ ఆత్మ నడిపింపులో సంపూర్ణంగా ఉండకుండా పరలోక రాజ్యం యొక్క వారసత్వాన్ని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, కోల్పోతూ ఉన్నారు. అందుచేత ఒక కొత్త ప్రపంచంలోనికి, పరిశుద్ధాత్మను ఒక నూతనమైన ప్రత్యక్షతల్లోనికి దేవుని ఆత్మ ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంచేత పరిశుద్ధాత్మలోనికి రాబిడ్డ, పరిశుద్ధాత్మలో నీవు అడుగుపెట్టు. నీ పరిస్థితులు ఆశ్చర్యరీతిగా మారబోతా ఉన్నాయి. ఎందుచేతనంటే అభిషేకం కాడిని విరగ్గొడుతుంది. గుర్తుపెట్టుకోండి, అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు, మన లోపలికి వచ్చినప్పుడు, మన మీదున్న అపవాది కాడులన్నిటినీ, అపవాది కట్టిన బంధకాలన్నిటినీ, పితరుల ద్వారా వచ్చిన శాపాలన్నిటినీ విరగొట్టేస్తాడు. అది విరవబడనంత కాలం నీవు శాపం కింద, కాడి కింద, బంధకాల కింద బానిసగానే బతుకుతావు. రహస్య పాపాలు నిన్ను ఏలుబడి చేస్తూనే ఉంటాయి. పాపంలోకి సులువుగా వెళ్తావు, ఇష్టంగా వెళ్తావు, ప్రియంగా వెళ్తావు. పాపాన్ని పైకి భక్తిగా ఉన్నప్పటికీ నీ హృదయంలో పాపాన్ని నువ్వు ఇష్టపడతావు, ప్రేమిస్తావు. పాపం మీద నీ హృదయంలో ప్రేమ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అంటే ఆ నేచర్ సంపూర్ణంగా ఏం కాలేదు చెప్పండి, స్వభావం సంపూర్ణంగా ఇంకా మారలేదు. అందుచేత తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు తన కనికరం చొప్పునను పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. అంటే పరిశుద్ధాత్ముడు మన స్వభావమును నూతనపరుస్తాడు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆయన నిన్ను నూతనపరచాలి. అంచేత ఉదయాన్నే నిద్ర లేవగానే ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడా నన్ను నూతనపరచండి, పరిశుద్ధాత్ముడా నా స్వభావమును నూతనపరచండి అని నువ్వు ఇష్టపూర్వకంగా అడగాలి. నిద్ర లేవగానే పరిశుద్ధాత్ముడా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని పిలవాలి. పరిశుద్ధాత్ముడా నా మనస్సును, నా స్వభావాన్ని నూతనపరచండి అని పిలవాలి. ఇలాగా నువ్వు చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం యొక్క దశ అన్ని పరిస్థితులు మారిపోతాయి. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుచేత ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలి. మంచిది. ఈరోజు రాత్రి 3 అభిషేకాలు నేను మీతో మాట్లాడతాను. దేవుని రాజ్యములో ఉన్న 3 అభిషేకములు. ఇంతకు దేవుని రాజ్యం అంటే ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, గుర్తుపెట్టుకోండి. భోజనం తిను, పానం తాగు, తప్పు కాదు. కానీ అదే దేవుని రాజ్యం కాదు. అసలు దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. దీనిలోకి రావాలి నువ్వు. భోజనం పానం వాటిని విడిచిపెట్టి దీనిలోనికి రావాలి. దానియేలు ఏం చేశాడు? రాజు భోజనం నాకు అక్కర్లేదు అన్నాడు. నీవు కూడా రుచి కలిగిన వాటిని అక్కర్లేదని వదిలిపెట్టుకొని దేవుని రాజ్యపు అభిషేకంలోనికి, ప్రత్యక్షతల్లోనికి, అనుభవాల్లోనికి
ఆనందంలోనికి రావాలి. దేవుని ఆత్మ నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, అపోస్తల కార్యముల గ్రంథంలో 3 రకాలైన అభిషేకాలను నేను మీకు పరిచయం చేస్తాను. నేను దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతున్నాను. దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఉంది. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం ఉంది. కాబట్టి దీనిలోనికి నువ్వు రావాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లుగైతే యేసు ప్రభులు వారు చెప్పారు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకునేలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుడి. యోహాను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. మరియు మరి ఒక మాట కూడా అద్భుతంగా చెప్పాడు. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఈ మాటల చేత శిష్యులను మరియు వారి మనసులను సిద్ధపరచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 120 మంది ఏక మనసుతో ఆయన ఏ పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపరిచాడో ఆ పరిశుద్ధాత్మ కోసం 10 దినములు కనిపెట్టుకొని ఉన్నారు. వారు ఆహారం మానేశారు. దేవుని సన్నిధిలో మేడగదిలో పగలు రాత్రి గడుపుతూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు. స్తోత్రం, హల్లెలూయా. అంతేనండి. ఎన్ని గంటలకు? అపోస్తల కార్యము గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ పతరంకొండ దగ్గరతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు. పొద్దు పొడిచి జామైనా కాలేదు. అర్థమైందండి? పొద్దు పొడిచి జామైనా కాలేదు అంటే సూర్యుడు వచ్చాడు, ఒక జాము కూడా కాలేదన్నాడు. ఒక జాముకి ఎన్ని గంటలు తెలుసా? చెప్పాలి. 4 3 12. జాములని రాత్రులే ఉంటాయి, పగలుండవు. కానీ పగటికి ఆ పదాన్ని వినియోగించాడు పేతురు భక్తుడు. 6 నుండి 9 వరకు రాత్రి, 6 నుండి 9 వరకు ఒక జాము. తర్వాత 10 నుండి 12 వరకు ఒక జాము. 12 నుండి 3 వరకు ఒక జాము. 3 నుంచి 6 వరకు ఒక జాము. 4 జాములు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు 4వ జామున వారి మీదకి దిగి వచ్చాడు. అపోస్తల కార్యము గ్రంథం 2వ అధ్యాయము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 4వ జామున అనగా 3 గంటల వేళలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చేశాడు. వారికి కనబడతా ఉన్నాయి. ఏమిటి? అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక దిగి వచ్చేసింది. పరిశుద్ధాత్ముడు అగ్నివలే వారి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అన్య భాషలు అంటే మనుషుల భాషలు. చెప్పండి. భాషలు రెండే. ఒకటి మనుషుల భాషలు. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 4వ వచనం. రెండవది 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు దేవదూతల భాషలను అక్కడ రాయబడి ఉంటుంది. మనుషుల భాషలు మరియు దేవదూతల భాషలు. ఇక్కడ దేవుడు మనుషుల భాషలే ఎందుకు అనుగ్రహించాడు? ఆదికాండం గ్రంథం 11వ అధ్యాయము. బాబేలు కడుతున్నప్పుడు
దేవుడు ఏం చేశాడంటే అందరి భాషలను తారుమారు చేశాడు. ఎందుచేతనంటే నిమ్రోద్ అనేవాడు యెహోవా ఎదుట వేటగాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యమునకు విరోధంగా వాడు ఒక రాజ్యమును స్థాపించుటకు నిర్ణయించుకున్నాడు. వాడు ఇలా అన్నాడు, మనం ఎందుకు దేవుని గుప్పిల్లో ఉండాలి, మనం ఎందుకు ఆయన కనుసన్నల్లో బ్రతకాలి, మనం ఎందుకు ఆయనకి భయపడుతూ బ్రతకాలి, మనకంటూ ఒక రాజ్యాన్ని స్థాపిద్దాం. ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట మనం అందరం ఉండాలి. మరియు ఆకాశం అంటూ ప్రాకారం కట్టాలి. అవసరమైతే ఆకాశమందున్న దేవుని యొద్దకు వెళ్ళి యుద్ధం చేయాలి. మనం అసలు ఆకాశమందున్న దేవుని యొక్క సింహాసనాన్ని ఢీకొట్టాలి. కాబట్టి మనం ఒకటి కడదాం. అలా నిర్ణయించాడు. కట్టడం ప్రారంభించారు. 35% కట్టారు. 35% కట్టారు. కట్టుకుంటూ పోతూ ఉన్నారు. నిజంగా అతని యొక్క ఆలోచన అసామాన్యమైనది. చెప్పాలంటే ఆకాశం ఉంటంత ప్రాకారం ఎట్ట కడతామండి? యాకోబు దర్శనంలో నిచ్చెన ఉంది, ఒక కొన కింద ఉంది, ఒక కొన పైన ఉంది. ఎన్ని మెట్లు అని చెబుతాం? మీరు నిమ్రోద్ దగ్గరికి వెళ్ళి అడగండి, వాడు చెబుతాడు ఎన్ని మెట్లు. అర్థమైందండి? మనం అందలేదు కదా, ఎన్ని మెట్లు ఉన్నాయి, అమ్మ బాబు ఎన్ని మెట్లో అంటాం కదా. కానీ నిమ్రోద్ దగ్గర ఆ లెక్క ఉంది. అర్థమైందా? నిమ్రోద్ అదే రాజ్యాన్ని మళ్ళీ స్థాపించడానికి వచ్చాడు. నెబుకద్నేజర్ అదే పేరు మీద నిమ్రోద్, నెబుకద్నేజర్. అందుచేత ఈ నిమ్రోద్ అనేవాడు సాతాను యొక్క ఆత్మ గలవాడు, సాతాను చేత నింపబడినవాడు. అంచేత ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అక్కడ భాషలు తారుమారు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషికి అంత ఎక్స్పెక్టేషన్, లేకపోతే దాని తెలుగులో అంత అంచనా, అంత సామర్థ్యం, అంత అవగాహన ఉంటుందా? నిజంగా ఏ శాస్త్రవేత్త నిమ్రోద్ దగ్గర పనికిరానమాట. అంత లోతైన అంచనాలు గలవాడు. అతని అంచనాలను దేవుడు తారుమారు చేశాడు. అందుకే బాబేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? తారుమారు. ఎప్పుడైతే అది తారుమారు చేయబడిందో నిమ్రోద్ అనేవాడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తారుమారు చేశాడు అక్కడ అంటే భాషలు తారుమారు. భాషలు ఎప్పుడైతే తారుమారు అయ్యాయో వారు కట్టడము ఆగిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడ కోల్పోయిన ఆ భాషను అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు తిరిగి తీసుకొస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుచేత మనుషుల భాషలను దేవుడు నోటబెట్టాడు. అందుకే వాటిని ఏమన్నారంటే అన్య భాషలు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒకేసారి దేవుడు దేవదూతల భాషలను ఇవ్వగలడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తారుమారైపోతారు. ఆల్రెడీ తారుమారైపోతేనే కదా ఎడదాకా వచ్చారు, దేవుడు సమకూర్చాడు. అంచేత ఇక్కడ సమకూర్చటం ఉద్దేశం తారుమారు చేయటం కాదు. కాబట్టి మనుషులందరూ ఆ భాషల్లో దేవుని గొప్ప కార్యములను వినాలి, విశ్వసించాలి. కాబట్టి వీరు మాట్లాడుతున్న అన్య భాషలను విని వీరేమిటి, మా దేశ భాష మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారని మాట్లాడుకున్నారు. మరియు అనేక మంది విశ్వసించారు. ఒక ప్రసంగానికి 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. చప్పలు కొట్టేసిన మనం కనపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొదటి అభిషేకం ఏంటంటే అగ్ని అభిషేకం. చెప్పండి, అగ్ని అభిషేకం. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను ప్రవచించాడు, ముందుగానే ప్రవచించాడు. ఇదిగో నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి మొట్టమొదటి అభిషేకం అగ్ని అభిషేకం. చెప్పండి, అగ్ని అభిషేకం. ఈ అగ్ని అభిషేకంతో అపోస్తుల్లో ఉన్న చెత్తా చెదారం అంతా కాలిపోయింది.
అర్థమైందండి? నీ మీదకి నిజంగా అగ్ని అభిషేకం వస్తే దేవుని చిత్తమునకు అడ్డముగా ఉన్న చెత్త అంతయు కాలిపోతుంది. దేవుని చిత్తమునికి విరోధంగా ఉన్న దుష్టాలోచనలు, చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు అన్నీ కాలిపోతాయి. అగ్ని అభిషేకం నీ పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. అంతకుముందు పేతురు చూడండి, యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అగ్ని అభిషేకం చేత నింపబడిన తర్వాత తనంతరకు తానే లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. అగ్ని అభిషేకం చూడండి. భయపడి పారిపోయేవాడిని నాయకునిగా నిలబెట్టగలిగింది అగ్ని అభిషేకం. ఈ అభిషేకం దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని రాజ్యంలో మొట్టమొదటి అభిషేకం ఏంటంటే అగ్ని. చెప్పండి. అగ్ని శ్రేష్టమైనది. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో రాయబడి ఉంది. ఏమని చెప్పాడు పేతురు గారు? మస్టుతో ఉండిన బంగారము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది అన్నాడు ఆయన. అంటే బంగారం మట్టి పట్టిపోయింది, మెరుగుపోయింది, కానీ అగ్ని ఏం చేస్తుంది? దాన్ని చెప్పండి, శుద్ధి చేస్తుంది. ఈ అగ్ని నిన్ను శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. అంచేత ఈ అగ్ని అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేయండి. ఒకనొక రోజు ఈ అగ్ని అభిషేకాన్ని గురించి ఫాదర్ బెర్కమన్స్ గారు విజయవాడ పట్టణంలో అగ్ని అభిషేక కూడికలు ఏర్పాటు చేశారు. ఫాదర్ బెర్కమన్స్ గారు అగ్ని అభిషేకం గురించి మాట్లాడారు ఆ రోజు. ఈ అగ్ని అభిషేకం నువ్వు పొందుకోవాలి, దేవుడు నీకు ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని వాళ్ళరా, వర్తమానం ఇంటూనే ఉన్నాను. ప్రభువా, ఈ అగ్ని అభిషేకం నాకు కావాలయ్యా, నా జీవితంలో నేను దీన్ని బలంగా అనుభవించాలి, నాకు యజ్ఞ అభిషేకం ఇవ్వండి, లేదా నన్ను చంపేయండి అని నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థిస్తూ ఉండగా నిజంగా చెప్తున్నాను, ఒక బలమైన మంట నేను చూస్తూనే ఉన్నాను. అపోస్తుల అగ్నినాళికలు ఎలా చూశారో అలా ప్రార్థన చేస్తూ ఉండగా నేను చూస్తున్నాను, ఆకాశం తెరవబడి మంటలు నా మీదకి పోయబడ్డాయి. మరియు ఆ స్థలమందు నేను నిలవలేకపోయాను. పెద్దగా అరవటం ప్రారంభించాను. కొంతమంది దీన్ని విచిత్రంగా ఆలోచన చేస్తారు, దేవుని ఆత్మతో అట్టుంటారు ఎట్టుంటారని. సరే, పొయ్యిలోంచి ఒక నిప్పు తీసుకొని చేతులు పెట్టుకొని అరవకుండా నువ్వు ఉంటా. అట్లాంటి వాళ్ళని గట్టిగా కదలకుండా పట్టుకొని నిప్పేయాలి చేతుల్లో. అప్పుడు మామూలు నిప్పే నీకు మంట కలిగితే పరలోకపు అగ్ని మంట కలిగించదా, కాల్చదా? అంచేత అర్థం చేసుకోవాలి. నిజంగా ఒక బలమైన శక్తి చేత నేను నింపబడ్డాను. ఒక 10 మంది కూడా నన్ను నియంత్రించలేకపోయారు. నా పక్కన ఉన్న వాళ్ళు నింబట్టం మానేసి నన్ను పట్టుకోవటమే సరిపోయింది వాళ్ళకి. 10 మంది కూడా నియంత్రించలేకపోయారు. బలమైన శక్తిని అనుభవించాను. ఆ సమయంలో నాకు తెలియక అక్కడ ఉన్న మెట్టు తగిలి నా తల పగిలిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత తలలోంచి ఏదో కారుతున్నట్టు అనిపిస్తే ఇలా చేయబెట్టి చూస్తే మొత్తం బ్లడ్డే. యేసు నామంలో ఈ గాయం మానిపోనుగా, కానీ నా తల మీద నేనే చేయబెట్టుకొని చెప్పేశా. 10 నిమిషాల తర్వాత చేయబెడితే బ్లడ్ లేదు. అప్పుడే ఒక అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నా అనుభవం, సొంత అనుభవం, అబద్ధం కాదు. అంటే అగ్ని అభిషేకం వస్తే దెబ్బలు తగలాలని రూల్స్ ఏమి లేవు. నాకున్న పరిస్థితి చెబుతున్నా. నిజంగా అగ్ని అభిషేకం వచ్చిన తర్వాత నా పరిచర్య అనుభవమే మారిపోయింది. అంచేత ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క మనసులో ఉన్నదంతా చెప్పేయగలను ఇప్పటికి కూడా. దానికోసం ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, చేతులు పెట్టాల్సిన అవసరం లేదు, అరగంట సేపు భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క భాష కూడా మాట్లాడకుండా ప్రవచనాలు చెప్పగలను. ఒక వ్యక్తిని చూస్తే ఆ మనసులో ఉన్నదో అంతయో చెప్పగలను. దేవునికే మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఆ రోజు నాకు ఇచ్చిన అగ్ని అభిషేకం నా లోపల రగులుతూనే ఉంది, మండుతూనే ఉంది, ఆ మంట చెలరేగుతూనే ఉంది. దేవుని ఆత్మ ఇటువంటి అభిషేకం నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు.
తీసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఈ అగ్ని అభిషేకం నువ్వు పొందాలి. ఈ అగ్ని అభిషేకం చేత నీవు నింపబడాలి. అందుకే అక్కడ రాయబడి ఉంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నిండిపోవాలి. అగ్ని అభిషేకం చేత నీవు నిండిపోవాలి. సంపూర్ణంగా నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరం ఈ అగ్నితో సంపూర్ణంగా నింపబడితే, దేవుడు ఈ రాత్రి చెప్పాడు, ఇదొక అభిషేక కూడికని చెప్పాడు. ఈ 3వ రోజు అనాయింటెడ్ సర్వీస్, అభిషేక కూడిక. నా ప్రజలను నేను నింపుతున్నానని చెప్పాడు. సో నీవు నింపబడుతున్నావు. ఈరోజు పొందుతున్న అభిషేకం నీ జీవిత కాలమంతా ఉండబోతుంది. ఈ కూడిక ముగించి ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ మంట చెలరేగుతూనే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ అగ్ని ఎలా మారిపోయింది? ఆ అగ్ని అభిషేకంలో నుండే కొత్త నిబంధన సంఘం పుట్టింది. ఆ అగ్ని అభిషేకంలో నుండే అనేక మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు. సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని అడుగుతున్నారు. ఎందుచేతనంటే వీరిలోనికి వచ్చిన అగ్ని, ఆ అభిషేకం మంటలు, ఆ అగ్ని అభిషేకం వారి హృదయాలను తాకింది, వారి పాపం ఒప్పింపజేసింది. అగ్ని కాల్చేస్తుంది. నిజంగా వారిలో ఉన్న పాపం కూడా, చూస్తున్న వారిలో పాపం కూడా కాల్చివేయగలిగిన అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చార్లెస్ పిన్నీ అనే భక్తుని జీవితాన్ని నేను చదివాను. చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఆయన ఒక రాత్రంతా ప్రార్థనలు గడిపాడట, మరునాడు ఒక పగలంతా ప్రార్థనలు గడిపాడట, రాత్రి మీటింగ్కి వెళ్ళాడట. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండగానే ప్రజలు ఏడవటం ప్రారంభించారట. ఒక్కడు ఏడవటం ప్రారంభించాడు, పక్కన వాడు ఏడుస్తున్నాడు. ప్రతివాడు ఏమని ఏడుస్తున్నాడంటే, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. మొత్తం మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఏడవటం ప్రారంభించారు. ఇక వాక్యం చెప్పలేక ఆయన ఆపేశాడు. ఈ ఏడుపులు ఆ పట్టణంలో అధికమైపోయినాయట. ఆ గ్రౌండ్లో ఉన్న ఏడుపులు పట్టణం అంతా వినిపిస్తున్నాయట. చివరికి మీటింగ్ ముగించేసి దయచేసి వెళ్ళిపోండి అని బలవంతం చేశారట. రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్తున్నారట, అయ్యా మేము పాపులం అని. నిజంగా అద్భుతం. రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్తున్నారట, మేము పాపులం. ఆ పశ్చాత్తాప ఆత్మ బలంగా కుమ్మరించబడింది. ఆ అగ్ని అభిషేకం బలంగా కుమ్మరించబడింది. ప్రజలు పాపాలు ఒప్పుకోవటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక దారాల కంపెనీలోకి వెళ్ళాడంట ఆయన. ఆ తెగిపోయిన దారాన్ని ఒక సహోదరి అతికిస్తూ ఉంది. అతికిస్తూ ఉన్న ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని మాట్లాడుతున్నాడంట. సహోదరి, మీకు తెలుసా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు పరిశుద్ధాత్ముడు నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దారం అతికించడం పక్కన పెట్టి ఆమె ఏడవటం ప్రారంభించిందట. దారం అతికించడం పక్కన పెట్టి ఏడవటం ప్రారంభించింది. పెద్దగా ఏడుస్తుంట, యేసయ్యా నేను పాపిని. ఆమె క్రైస్తవురాలు కాదు, అన్యురాలు. పెద్దగా ఏడవటం ప్రారంభించింది. మరియు ఆమె పక్కనున్న వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. మొత్తం ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఆడికి వచ్చి గుంపుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. చివరికి ఇది ఏమవుతుందో అని భయపడి కంపెనీ తలుపులు మూసేశారట. స్తోత్రం, హల్లెలూయా. పావు గంట సేపు చెప్పిన సువార్తలో కంపెనీలో ఉన్న ఆత్మలన్నీ రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద ఉన్న అగ్ని అభిషేకం, దేవుని ఆత్మ నీకు ఇటువంటి అగ్ని అభిషేకం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెలరేగుతున్నట్లుగా మంటలు నీలో ఈ అగ్ని ప్రవహిస్తుంది. ఈ అగ్ని నింపుతూ ఉంది, నీ స్థితిగతులను మార్చబోతూ ఉంది. యేసు నామములో ప్రతి వారి మీదకి దేవుని అగ్ని కుమ్మరించబడిన గాక. అగ్ని జ్వాల వంటి నాలుకలు ప్రతి వారి మీదకి ఇప్పుడే దిగివచ్చును గాక. దేవుని ఆత్మ అగ్నితో నింపను గాక. ఫైర్ అనాయింటింగ్ ఇప్పుడే దేవుని అగ్ని ఆత్మ చేత నింపబడదు గాక. లహరబ షకల్ బదరబ. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మను గణపరచండి. రేబాల ఖరమది ఖల్బదరబ లరకమ షకల్బది ఖల్బదరబ. నువ్వున్న స్థలం, ఉన్న పరిస్థితులు అన్ని మర్చిపో. నింపబడుటయే నీ పని. నింపబడు. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడు. శబల కరబది కల్బదరబ. నింపబడు. ఫైర్ అనాయింటింగ్. ఫైర్
షకలబది కరబదుర బలబదరబ అల్బా హల్బా హల్బా రఖబదరబ లే మెషకరబది కల్బదుర బలబదరబ లదదదదదదదద పురిబిలిబి షకల్బదరబ. ఎస్ 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 గర్భవతుల గర్భాల్లో ఉన్న పిండములను దేవుని అగ్ని తాకుతూ ఉంది. ఎస్ 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 రబల కరమది కల్బదుర బలబది కల్బదుర బలబదరబ. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువును ఏలి ఆత్మ నింపినట్లు నీ గర్భం అందున్న శిశువును అగ్ని ఆత్మ నింపుతున్నాడు. షబలబది కల్బదుర బలబ. కంట్రోల్ చేసుకోవద్దు, నింపబడు. న్యూటన్స్ కొత్త భాషలో కొత్త భాషలో కొత్త భాషలో లోహ షపతరహ హలిదరు కరబ షకరబది ఖరబదుర బలబదరబ లోబి ఖనమ తురల ఖరబది ఖల్బదరబ సందర్భ హతల్బ హతల్బది ఖల్బదుర బలబదరబ లా రా షకరబది ఖరబదరబ రబలబ షకల్బది ఖల్బదరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక అభిషేకాన్ని పరిచయం చేస్తాను. చూడండి, మరొక అభిషేకం అపోస్తుల కార్యముల గ్రంథము. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కొండ్రి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టు యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కుందామని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు 7 యవనస్తులను పోగు చేసి అపోస్తుల యొద్దకు తీసుకొచ్చారు. అపోస్తులు ఏం చేశారు? 6వ వచనం. వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 2వది చాలు, డిజైబుల్స్ అనాయింటింగ్, శిష్యరికపు అభిషేకం. చెప్పండి, శిష్యరికపు అభిషేకం. శిష్యులుగా అభిషేకం. పరిచర్య చేయటానికి వీరిని శిష్యులుగా అభిషేకించారు. ఇది నిజంగా యేసు ప్రభుల వారి ఆజ్ఞ. ఏం చెప్పారు చెప్పండి, చూడండి. మత్తయి శుభవార్తలో యేసు ప్రభుల వారు చెప్పారుగా, చివరి అధ్యాయంలో 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది దేవుని ఆజ్ఞ. దీనికి ఒక అభిషేకం కావాలి. శిష్యరికం చేయాలంటే ఏం కావాలి చెప్పండి? అభిషేకం కావాలి. శిష్యరికపు అభిషేకం లేకుండా శిష్యరికం చేసిన అనుభవాలు అనేవి సంపూర్ణంగా అందవో. గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి దేవుని రాజ్యంలో అభిషేకం అనేది ఉంది. దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. కాబట్టి శిష్యరికపు అభిషేకం. వీరు శిష్యులుగా అభిషేకించబడ్డారు. ఆ తర్వాత మీరు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవానికి వండుతున్నారు, వడ్డిస్తున్నారు, కడుగుతున్నారు, తుడుస్తున్నారు, అంతా చేస్తున్నారు. అయితే ఏం జరిగింది? 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల యొక్క సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసములో లోబడిరి. శిష్యులు ఎప్పుడైతే అభిషేకించబడ్డారో, ఇప్పుడు దేవుని కార్యం, దేవుని ఆత్మ ప్రభావం, రక్షణ కార్యం ఎక్కడ దాకా వెళ్ళింది? పాత నిబంధన గుడారమైన ప్రత్యక్ష గుడారములోనికి, యాజకత్వంలోనికి రక్షణ కార్యం వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? గుడిలో పూజ చేసే పూజారులు కూడా మారిపోతారు శిష్యులు తయారైతే సంఘంలో. దేవుని ఉద్దేశాలు ఎంత అద్భుతమైనది చూడండి. సంఘం సరిగా శిష్యులను తయారు చేయగలిగితే పూజారులు సైతం విశ్వాసమునకు లోబడతారు, విశ్వాసులు అవుతారు, సంఘంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత సంఘం తయారు చేయాల్సింది ఎవరిని? విశ్వాసులను కాదు, శిష్యులను. మొదట శిష్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే చూడండి, 8వ వచనం. స్తెఫను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మారిపోయింది.
భోజనాలు వడ్డించేవాళ్ళే, వండేవాళ్లే, కడిగేవాళ్లే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహత్ కార్యాలు చేస్తున్నారు. మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తే ఫిలిప్పు సమరయాలో అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, అనేక రక్షణలకు నడిపిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఫిలిప్పు 4 కుమార్తెలను అన్నాడు, వారు ప్రవక్తనీలైపోయారు. హల్లెలూయా. అంటే శిష్యునిగా తీసుకున్న అభిషేకం ఆ కుటుంబానికి, సువార్తకు, అద్భుతాలకు ఎంత కారణంగా మారిపోయింది చూడండి. హల్లెలూయా. అంచేత రెండవ అభిషేకం ఏంటంటే శిష్యరికపు అభిషేకం. ఈ అభిషేకం నిన్ను దేవుని ఉద్దేశాల్లోకి సంపూర్ణంగా తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. మూడవ అభిషేకం చూద్దాం, ప్రార్థనలోకి వెళదాం. మూడవ అభిషేకం అపోస్తల కార్యముల గ్రంథము. అపోస్తల కార్యం గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు మందిరానికి వెళ్ళారు. 3 గంటలకు ప్రార్థనా కాలంలో మందిరానికి వెళ్ళారు. అక్కడ ఒక అతను అడుక్కుంటా ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు చెప్పారు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పారు. అంతే, అతను స్వస్థత పొంది లేచి నడుస్తూ ఉన్నాడు. ఇదంతా చూచి పేతురు, యోహానులను పట్టుకొని వాళ్ళను బాగా కొట్టారు. యేసు నామములో ప్రకటించకూడదు అన్నారు. ఆ తర్వాత పేతురు, యోహానులు తమ స్వజనుల యొద్దకు వచ్చి జరిగిన విషయం చెప్తే అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి 25 నుంచి, అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచారు, అధికారులు ఏకంగా కూడుకున్నారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతు పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణం అందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయం అందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచ్యక్రియలను మహత్కార్యం చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ఇలా ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కొట్టడం మానుకోలేదు, బంధించడం మానుకోలేదు, చంపటం మానుకోలేదు, శ్రమ ఏం ఆగిపోలేదు, పరిస్థితులు ఏం మారలేదు. కానీ దేవుడు వీరి మనసుల్లో కార్యం చేశాడు. ఏమిటయ్యా అంటే ధైర్యపరుచు అభిషేకం ఇచ్చాడు. ఇదేం అభిషేకం? అగ్ని అభిషేకం, శిష్యరికపు అభిషేకం. మూడోది ధైర్యపరుచు అభిషేకం. ఇది నిజంగా అసాధారణమైన త్యాగాలలోకి నడిపిస్తుంది ఈ అభిషేకం. దేనిలోకి చెప్పండి? అసాధారణమైన త్యాగాలు. దానియేలు గ్రంథంలో ఏమంటాడు? రాజా, మీకు సమాధానం చెప్పాలని చింత మాకు లేదు, మా దేవుడు ఈ అగ్నిగుణం నుంచి మమ్మల్ని రక్షిస్తాడు, రక్షింపకపోయినను మీ ప్రతిమలకు మేము నమస్కారం చేయం అని అగ్నిగుణంలోకి వెళ్ళిపోయారు. ఏమి ఆ ధైర్యం? ఎలా వెళ్ళగలరు? ఆ ధైర్యం ఎలాగొస్తుందంటే ధైర్యపరుచు అభిషేకం నీవు పొందుకుంటూనే వస్తుంది. ధైర్యపరుచు అభిషేకం చేత నీవు నింపబడితే వస్తుంది. అదొక అభిషేకం, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం ఒక అభిషేకం, ఆరోగ్యం అనేది ఒక అభిషేకం, ధైర్యం అనేది ఒక అభిషేకం, పాడగలగటం ఒక అభిషేకం, ప్రార్థించడం ఒక అభిషేకం. దేవుని రాజ్యములో అభిషేకపు నిధులు ఎన్నో ఉన్నాయి. నువ్వు దాని గురించి తెలుసుకుంటే అన్నీ పొందుకోగలవు. ఇప్పుడు మూడో అభిషేకం చెప్పండి. ధైర్యపరచు అభిషేకం. పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఎంత ధైర్యపరుస్తాడంటే అక్కడ ప్రమాదం ఉన్నా ప్రమాదంలోకి వెళ్ళగలిగిన ధైర్యాన్ని ఇస్తాడు. ఎంతకి ప్రమాదమేనా చెప్పాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి.
రెండవ వచనం, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అది హల్లెలూయా. అంటే నీళ్లు నిన్నేం చేయలేవు. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారు, నీళ్ళు ఏం చేయలా. దానియేలు స్నేహితులు వెళ్ళారు, అగ్ని ఏం చేయలా. అంటే కంటికి కనబడుతుంది ఆడ ప్రమాదమే, కానీ నువ్వు అందులోకి వెళ్తే ప్రమాదం ఉండదు. ఆ వెళ్ళగలిగిన అభిషేకం దేవుని ఆత్మ నీకు ఇస్తాడు. స్తోత్రం హల్లెలూయా. వెళ్ళగలిగిన అభిషేకం. అందుచేత దేవుడు అన్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. నిర్గమకాండం 15 అధ్యాయం, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. అసలు ఇప్పుడు ప్రార్థన చేస్తావు ఏందయ్యా? కర్రజాపి సముద్రాన్ని ఫైల్ చేయి. దేవుని పని చేయవలసిన సమయంలో ప్రార్థించకూడదు, ప్రార్థన చేయాల్సిన సమయంలో పని చేయకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఒకవేళ పని చేయవలసిన సమయంలో నీవు భయానికి గురైతే, బలహీనతకు గురైతే, ఆ పరిస్థితులు నిన్ను బాగా ఇబ్బంది పెడితే ధైర్యపరుచు ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం హల్లెలూయా. ప్రభువా, ఈ సమయంలో ధైర్యపరచు నీ ఆత్మను నాకు దయచేయండి. నిజంగా పేతురు ఎంత ధైర్యం అండి. ప్రభువా, నీవే అయితే నేను కూడా నీటిలో నడుచున్నట్లు సెలవివ్వండి అన్నాడే, ఎంత ధైర్యం అండి. ఒకవేళ నిజంగా యేసు ప్రభువు కాకుండా ఒక దెయ్యమే వచ్చి నేను యేసునని చెబితే పేతురు పరిస్థితి ఏంది? ఆలోచన చేయండి. ఏమో మాయాజాలం జరిగి ఒక దెయ్యం వచ్చేసి, పోనీ సైతానే వచ్చేసి, శిష్యులారా భయపడకండి నేనే అన్నాడు అనుకోండి. అప్పుడు పేతురు వెళ్ళి, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీటిలో నడుచున్నట్లు సెలవు ఉండి అంటాడు, నడవమంటాడు. పేతురు పరిస్థితి ఏం చెప్పండి? అదేమన్నా పట్టపగలా ఎతికి తీయటానికి? మధ్యరాత్రి కటిక చీకటి, సముద్రంలో దీపాలు ఓడేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కానీ ఆ ధైర్యం చూసారా? నిజంగా యేసయ్యను చూస్తూ నీటి మీద నడిచాడు. అందుచేత విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు వెళ్ళాలి. అది ఎంత సమస్య అయినా, పోరాటమైన, అవమానమైన, నిందైన విశ్వాసముతో, ధైర్యముతో వెళ్ళటమే. ఏదైనా జరగనే. హల్లెలూయా. ఏదైనా జరగని. మందిర స్థలం కొనిపిస్తా అన్న వ్యక్తి 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టిన తర్వాత, 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టకముందు కడతా అని చెప్పాడు. అడ్వాన్స్ కట్టి వచ్చేసా. ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రభువా, ఏదైనా జరగని నీ పని కోసం నేను పూనుకుంటున్నాను. నిశ్చయంగా ఆ స్థలం నాకు కావాలి. విశ్వాసంతో, నమ్మకంతో శూన్యంలో నా అడుగేస్తున్నాను. నేను శూన్యంలోనే నేను ప్రారంభిస్తున్నాను. 10,000 తప్ప ఏమీ లేవు ఆ రోజు నా చేతిలో. ఇప్పుడు కూడా ఏమీ లేవు, కానీ పని మాత్రం జరుగుతుంది. ఈ అభిషేకం కావాలి నీకు. ఏమిటది? శూన్యములో కూడా, పోరాటాలలో కూడా ధైర్యముతో దేవుని కోసం ముందుకెళ్ళగలిగిన ఒక అభిషేకం దేవుని ఆత్మ నీకు ఇస్తాడు. ధైర్యపరుచు అభిషేకం. అందుకే బైబిల్ రాయబడింది, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారు? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. స్తోత్రం హల్లెలూయా. బయలుదేరు. దేవుడు నిన్ను ఈరోజు ధైర్యపరుచు ఆత్మతో నింపుతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏ ఆత్మతో నింపుతున్నాడు? ధైర్యపరుచు ఆత్మతో నింపుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సుధాకర్ నాన్నగారు అన్నారు, రే దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు రా, అందరికంటే ముందు ఎవరు పోతాడంటే నేను లేచా, నేను పోతాను నాన్నగారు. చేయి పట్టుకొని లాగాడు ఆయన. ఎవరు ఉండరా అంత నేను ఎలగొడతాను నాన్నగారు. ఆయన అంటాడు, ఏంట్రా నీకు అంత ధైర్యం ఏంటి అంటాడు ఆయన. ధైర్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కోట్ల కొలది విజయాలకు రహస్యం ఏమిటంటే ధైర్యమే. గుర్తుపెట్టుకో. థామస్ గారు 9 కృపావరాల గురించి సబ్జెక్ట్ చెప్పి
మీలో ఎవరైనా బైబిల్ క్లాసులు పెట్టి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు లేచిన పడినట్టు మొట్టమొదటి నేనే నిలబడ్డా. నీకు అంత అంత ధైర్యం ఏంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఈ ధైర్యము అనే అభిషేకం నువ్వు పొందితే ఎటువంటిదైనప్పటికీ వెళ్ళిపోతావు. దేవుని కోసం ఆగకుండా ముందుకెళ్ళిపోతావు. అందుకే బైబిల్ అంటుంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ధైర్యం యొక్క రహస్యం చెప్తాను చూడండి. సామెతల గ్రంథంలోకి రండి ఒక మాట. ధైర్యం యొక్క రహస్యం 14వ అధ్యాయము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది మామూలు ధైర్యం కాదంట, బహుధైర్యము. బహుధైర్యము. సామెతలు 29:1. నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉండును. స్తోత్రం, హల్లెలూయా. సో ఈ ధైర్యపరుచు అభిషేకం దేవుని ఆత్మ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. 3 అభిషేకాలు. మొదటిది అగ్ని అభిషేకం, రెండోది శిష్యరిక అభిషేకం, మూడోది ధైర్యపరుచు అభిషేకం. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఈ రాజ్యంలో ఉన్న అభిషేకపు నిధులన్నీ నువ్వు కొల్లగట్టగలిగితే పరలోక రాజ్యానికి సులువుగా వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నీకు 3 నిధులు మాత్రమే చెప్పాను. కొన్ని కోట్ల రకములైన నిధులు, అభిషేకపు నిధులు బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ దేవుని ఆత్మ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధముగా ఉన్నాడు. ముందు ఈ 3 అభిషేకాలు తీసుకో, మిగతావన్నీ ఒక్కొక్కటి దేవుని ఆత్మ నేను తీసుకెళ్తాడు. మోకాళ్ళు ఏంటి, ప్రార్థనలోకి వెళదాం. ధైర్యపరుచు అభిషేకం దిగును గాక. శబ కర్రదల హతల థరల బదరబ. నిలువు మోకాళ్ళు వేయండి, 2 చేతులు పైకి ఎత్తండి. ధైర్యపరుచు అభిషేకం నాకు కావాలి నాయనా. అగ్ని అభిషేకం కావాలి, శిష్యరికపు అభిషేకం కావాలి, ధైర్యపరుచు అభిషేకం కావాలి. ప్రార్థన చేయి. షకర దిరాల థరబది కల్బదరబ రుమాందాల షల్దర హతల్బది కల్బదరబ. అస్సలు మౌనంగా ఉండొద్దు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండే టైం కాదు. ఈరోజు నువ్వు పొందుకుంటున్న అభిషేకం ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళినప్పటికీ నిన్ను విడిచిపెట్టదు, నిన్ను లోతుల్లోకి తీసుకెళ్తూనే ఉంటుంది. అభిషేకం యొక్క ప్రవాహంలోకి నేను తీసుకెళ్తూనే ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాడు యేసయ్య. పొందబో ఆత్మను గురించి చెప్పాడు ఆయన. నింపబడి అగ్ని అభిషేకం ద్వారా. కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచి ఏ పని చేయొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు. కళ్ళమై ప్రార్థన చేయి. అగ్ని అభిషేకంలోకి వెళ్ళు. ఇక్కడ ఆల్రెడీ బోధిస్తూ ఉండగానే ఆత్మ ఇక్కడ కుమ్మరించబడుతూ వచ్చాడు. ఆ అభిషేకం ఇక్కడ సంచరిస్తూనే ఉంది. నింపబడు, కొత్త భాషలతో మాట్లాడు. షకలబది కల్బదరబ. ఫైర్ అనైటింగ్, అగ్ని దిగి వస్తూ ఉంది. అగ్ని నీ ఆత్మను, శరీరమును, కళ్ళు మూసుకోవాలి, ప్రాణమును అభిషేకిస్తూ ఉంది. లార్డ్ అనైంటెడ్ మీ, ఫైర్ అనైటింగ్. లో హస్సి కమా తురా హతర్ ఖతల్ బదరబ. ఓ హల్లెలూయా. లబహ షకోన్మతల్ పొతరోహో ఎక్కట కటమతర కరబది కల్బదరబ. అసలు నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. భాషలు మాట్లాడాలి. నింపబడు. ఎస్ ప్రవక్తలను కనే అభిషేకం. పిలుపు ప్రవక్తని కన్నాడు. నువ్వు ప్రవక్తలను కనాలి. హన్నా ప్రవక్తను కన్నింది. ప్రవక్తలను కనే అభిషేకం. ఓ రషబ ఖరబది కల్బదురబరబదరబ మెలహెతెలె ఖెలమెది కల్బదరబ. ధైర్యపరచ అభిషేకం. విశ్వాసంతో, ధైర్యంతో అగ్నిగుండంలోకి వెళ్ళే అభిషేకం, సముద్రంలోకి వెళ్ళే అభిషేకం, సమస్యల్లోకి వెళ్ళే అభిషేకం. పొందుకో. చప్పలు కొడుతూ నింపబడు. కర్రబది కర్రబదురబలబదరబ. ఆపవద్దు. నింపబడుతూనే ఉండు. మాట్లాడాలి, భాషలు మాట్లాడాలి. కొత్త అభిషేకం. ఫ్రెష్ అనైంటింగ్. పాతది కాదు, కొత్త అభిషేకం. ఫ్రెష్ అనైంటింగ్. నింపబడు.
ఫ్రెష్ అనాయింటింగ్. నింపబడు. ఫ్రెష్ నూతనమైన అభిషేకం, ఒక క్రొత్త అభిషేకం, ఒక నూతన వరవడిలోకి తీసుకెళ్ళే అభిషేకం. నింపబడు. ఓ లహ షహల్ తరహ మిల్కా షకల్ప తరల్ల హలోదరబా లెబెహ షకరెబెది కల్బదరబా. ఆత్మలోనికి వెళ్ళు. పరిశుద్ధాత్మ నీలోంచి ప్రవహిస్తున్నాడు, 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 ప్రవహిస్తున్నాడు. భాషలు మాట్లాడాలి. ఆపోద్దు, ఆపోద్దు, ఆపోద్దు. ఎస్, ఒక కొత్త అభిషేకం, క్రొత్త అభిషేకం. ఒక క్రొత్త అభిషేకం. నింపబడు. మినహ షహన హతన హతనమది కల్బదరబా. ప్రభువా, నీ పిల్లలు మీరు అభిషేకించండి ఆయన, నీ పిల్లలు మీరు అభిషేకించండి నాయన, నీ పిల్లలు మీరు అభిషేకించండి నాయన. ఇప్పుడే ఒక అగ్ని అభిషేకం దిగును గాక, నింపను గాక. ఎస్, డిజైబుల్స్ అనాయింటింగ్. శిష్యరిక అభిషేకం విడుదల చేస్తున్నాను, అగ్ని అభిషేకం విడుదల చేస్తున్నాను, ధైర్యపరుచు అభిషేకం విడుదల చేస్తున్నాను. షకల్బది కల్బదరబా. ఆమేన్. నింపబడుదురు గాక.